అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భూపాల్పల్లి, భద్రాద్రి, అలాగే ములుగు, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాబోయే 3 రోజుల్లో ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల ఉష్ణోగ్రతలైతే 45 డిగ్రీలు దాటొచ్చునని తెలిపింది. రెటికా వచ్చే 3 రోజుల్లో అయితే వర్షాలు కురుస్తాయి అనేసి అని చెప్పి ఐఎండీ అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరొక 3 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా సుమారుగా మోస్తరుగా కురుస్తున్న వర్షాలు ఒక్కసారిగా మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆ విషయానికి వస్తే భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, యాదాద్రి, భువనగిరి ఇట్లా చూసుకుంటే తెలంగాణ జిల్లాలో సుమారుగా 80% జిల్లాలకు ఇలా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఇంపార్టెంట్ అయితే తప్ప బయటకు వెళ్ళాలి, లేకపోతే బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే కొన్ని చేసిన పరిస్థితి. సుమారుగా ఈ 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల వర్తమాన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కాబట్టి ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడవద్దు, ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ తోటి సీఎం కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడిన పరిస్థితి. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ కు చెప్పవచ్చు అని చెప్పి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అకాల వర్షాలతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు వడ్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇతర మామిడికాయలు కావచ్చు, చాలా పంటలు నష్టపోయిన పరిస్థితి. ఇప్పటికీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని వారికి నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆ వడ్లు ముఖ్యంగా వరి ధాన్యం మాత్రం ఐకేపీ కేంద్రాలు ఇంకా కొన్ని ఉన్న పరిస్థితి. అవి పూర్తిగా తడిసి ముద్దైన మొలకలు ఇచ్చిన పరిస్థితి. ఆ వడ్లని ప్రభుత్వం తడిసి ముద్దైనా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. మమతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.